కామారెడ్డి జిల్లా కేంద్రంలో పనిహారం రంగాచారి 73వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల పనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిహారం రంగాచారి చేసిన త్యాగం మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి అన్నారు. మట్టి మనుషుల విముక్తి కోసం చేసిన పోరాటంలో కామారెడ్డి ప్రాంతానికి చెందిన రంగాచారి సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడి మరి ఈ నైజాం వ్యతిరేక పోరాటం చేసిన దాంట్లో సుమారు 4000 మంది అమరులయ్యారు. అందులో ముఖ్యంగా కామారెడ్డికి చెందినటువంటి రంగాచారి గారు ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. వారు ప్రధానంగా ఒక కళాకారుడు కాకుండా ఆనాడు జరిగినటువంటి అనేక రకాల దౌర్జన్యాల మీద అనేక రకాల పోరాటాల విషయంలో అనేక చిత్రపటం చేసి ప్రజలను చైతన్యవంతం చేశారు. అదే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి సాయుధ దళాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి సాయుధ దళాలకు ఆయుధాలు సప్లై చేయడం ద్వారా ఆ పోరాటాన్ని విస్తృతపరచడంలో కూడా రంగాచారి గారు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆనాడు ఏదైతే పోలీస్ యాక్షన్ తర్వాత ఆనాడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం పాల్గొన్న వారి మీద పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, హింస, అదే రకంగా కాల్చి చంపడం అనేది జరిగింది. అందులో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేశానో వారిని అణచిపెట్టాలనేటువంటి ప్రయత్నంతో భూస్వాములకు దొరలకు అనుగుణంగా ఆనాడు ఉన్నటువంటి భారత సైన్యం కూడా పెద్ద ఎత్తున పనిచేసి అనేక మంది పోరాట యోధుల్ని కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా రంగాచారి గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం, మామ్నూర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అనేక రకాల చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్క రహస్యాన్ని కూడా తెలియజేయనటువంటి పరిస్థితిలో ఆనాడు ఉన్నటువంటి నంజప్ప పెద్ద ఎత్తున ఏంటంటే జైలు నుంచి అతన్ని తర్వాత రాజారెడ్డి గారిని తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్తున్నామని చెప్పి కాల్చి చంపడం జరిగింది. ఆ విధంగా మన కామారెడ్డి ప్రాంతానికి చెందినటువంటి రంగాచారి గారు పెద్ద ఎత్తున ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం పాల్గొనడం కాకుండా ప్రజల్ని తన చిత్ర ప్రదర్శన ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంలో పాల్గొన్నారు. ఆనాటి వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నైజాం నుంచి విముక్తి అయినప్పటికీ కూడా ఇవాళ పేద ప్రజలకు ఇంకా కనీస అవసరాలు కానీ వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ సమాజం కోసం మనమందరం కూడా పెద్ద ఎత్తున ఏంటంటే ఉద్యమించి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆ సమాజ స్థాపనకు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ 73వ వర్ధంతి సందర్భంగా అందరం కూడా ప్రతిన పూలాలని